మహిళల విషయానికి వస్తే అప్పట్లో డ్వాక్రా అని సో ఇవన్నీ కూడా కంటిన్యూ చేసి మధ్యలో వాళ్ళకి మళ్ళా అప్పుడున్నంత ఇది మధ్యలో కనిపించలేదు. సో మళ్ళీ ఇప్పుడు అవన్నీ స్టార్ట్ అయినాయా? ఎట్లా ఉంది అసలు మహిళలకు సంబంధించి ఎలాంటి కార్యక్రమాలు చేస్తోంది టీడీపీ? మహిళలకి సాధికారత విషయంలో తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ తొలి స్థానంలో ఉంటుందంటే గర్వించదగ్గ విషయం అండి. ఎందుకంటే ఎగ్జాంపుల్ మీరున్నారండి, మీరేం చదువుకున్నారండి? జర్నలిజం. జర్నలిజం ఏ ఇయర్ అండి? పాజిటివ్ 2002. మీ మదర్ చదువుకున్నారా అండి? ఏం చదువుకున్నారు? ఇంటర్మీడియట్. ఏ ఇయర్ అండి? ఐడియా లేదు. వాళ్ళ గ్రాండ్ మదర్ చదువుకున్నారా? వాళ్ళు కూడా చదువు క్లాస్ ఆర్ 6th క్లాస్. కానీ మీరు చూసుకుంటే మీ ఫ్యామిలీలోనే ఒకరు 5th క్లాస్, ఒకరు 7th క్లాస్, మీరు జర్నలిజం వరకు వచ్చారు. మీ పిల్లలు ఇంకా పెద్ద స్థానంలో ఉంటారు. ఇప్పుడు మనం చూసుకుంటే సమాజంలో ఒక మార్పు అనేది తరాలకు తగ్గట్టుగా ఎలా మారుతూ వచ్చిందో చూసాం. ఆ తరాలకు తగ్గట్టుగా తెలుగుదేశం పార్టీ ఏం చేసిందో మహిళలకు కూడా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఈ తెలుగు నేల పైన ప్రతి ఒక్కరికి ఒక అన్నగా నిలబడిన తొలి వ్యక్తి, ప్రతి ఆడబిడ్డకి ఒక అన్నగా నిలబడిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఎందుకంటే ఒకప్పుడు ఆడబిడ్డలకి ఎక్కడ పుట్టింటి నుంచి ఆస్తి గాని ఏమి ఇచ్చేది కాదు. ఏదన్నా అంటే మ్యారేజ్ చేసి అత్తగారింటికి పంపిస్తే వాళ్ళ దయాదాక్షిణ్యాల మీద బతుకుతుందిలే అనే రోజులు. ఆ రోజుల్లో హిందూ వారసత్వ చట్టంలో మార్పులు తీసుకొని వచ్చి ఆడబిడ్డకి ఆస్తిలో సమాన హక్కు అనే ఒక చట్టాన్ని తీసుకొని వచ్చారు. అది తన ఇంటి నుంచే మొదలుపెట్టి తన ఇంట్లో ఆడబిడ్డలు అందరికీ సమానంగా, ఆ తర్వాత రాష్ట్రం మొత్తం ఇంప్లిమెంట్ అయింది. ఈ రోజు దేశం మొత్తం ఇంప్లిమెంట్ అవుతుంది. అంటే దానికి అంటే పసుపు కుంకుమ పథకాలు ఇవన్నీ మళ్ళీ ఆ తర్వాత వచ్చినట్టు ఆడబిడ్డకి ఆస్తిలో సమాన హక్కు అనేది ఒక కీ రోల్ ప్లే చేసింది దేశంలో. దాని గురించి మాట్లాడుకుంటున్నాం అంటే అది తెలుగుదేశం పార్టీ విజన్, ఎన్టీ రామారావు గారి యొక్క గొప్పతనం. అదే విధంగా కొన్ని ఫ్యామిలీస్ లో ఎలా ఉండేది, రూరల్ ఏరియాలో పిల్లలు పుడితే ఆడబిడ్డలు ఒకప్పుడు ఎలా ఉండేదండి, ఏదో ఇంట్లో పుట్టిందా పెరిగిందా ఒక వయసు వచ్చిందా పెళ్లి చేసామా అత్తగారింటికి పంపించామా అనేది మాత్రమే ఉండేది. అలా కాదు, ప్రతి ఆడబిడ్డ చదువుకోవాలి, ఆడబిడ్డలు చదువుకుంటే ఇంటికి వెలుగవుతారు, వాళ్ళు శాసించే స్థానంలో ఉంటారు అని చెప్పి ఆడబిడ్డలు చదువుకోవాలని ప్రోత్సహించి వాళ్ళ కోసమే ఒక ప్రత్యేక మహిళా విశ్వవిద్యాలయం ఈ తెలుగు రాష్ట్రాల్లో, అంటే ఇప్పుడు ఈ మూడు తెలుగు రాష్ట్రాలు పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, దాన్ని ఫస్ట్ టైం ఎస్టాబ్లిష్ చేసింది తెలుగుదేశం పార్టీ, ఎన్టీ రామారావు గారు. అంతకు ముందు ఒక 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఉన్నా గానీ ఎవరు ఆలోచించాల. కానీ ఆడబిడ్డల చదువు కోసం ఒక ప్రత్యేక మహిళా విశ్వవిద్యాలయం ఉండాలని ఆలోచించిన వ్యక్తి ఎన్టీ రామారావు. ఇప్పుడు మనం మహిళా రిజర్వేషన్ పార్లమెంట్ లో 33% వీళ్ళు ఎలక్షన్స్ లో అని చెప్తూ ఉన్నాం. ఇప్పుడు 2019 20 కానీ 1985లోని మహిళలకి స్థానిక సంస్థల్లో 10% రిజర్వేషన్ ఎన్టీ రామారావు గారు కల్పించారు తెలుగుదేశం. అంటే ఎందుకంటే ఒక నాయకత్వం అనేది పై స్థాయిలోనే కాదు కింది స్థాయి నుంచి బిల్డ్ అవ్వాలంటే మహిళలు రావాలి, బయటకు వచ్చి వాళ్ళు కంటెస్ట్ చేయాలి. వాళ్ళు కంటెస్ట్ చేస్తే ఒక్కొక్క స్థాయి నుంచి వాళ్ళు రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి నాయకులుగా ఎదగలుగుతారు అనే నమ్మకంతో 10% రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో మహిళలకు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మళ్ళీ మీరు చూసుకుంటే ఇప్పుడు ఈ విధంగా ఇచ్చి ఆడబిడ్డల ఆత్మగౌరవం కోసం అన్ని విధాలుగా అండగా నిలబడి చేశారు. ఆ తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఇంకొక అడుగు ముందుకేసి, ఎందుకంటే ఆడబిడ్డలు చదువుకుంటూ ఉన్నారు, వీళ్ళు ఏంటంటే వాళ్ళకి చదువు అంటే ఏదో ఒక 5వ తరగతి 7వ తరగతి 10వ తరగతి చదివారు అలా కాదు. వీళ్ళకి కాలేజీల్లో ఇంటర్మీడియట్ డిగ్రీ వీటిలో కూడా వాళ్ళకి రిజర్వేషన్ కల్పించాలి. రిజర్వేషన్ కల్పిస్తే వాళ్ళు ఇంకా ఎక్కువ మందిని చదివిపిస్తారని. ఎందుకంటే మీరు చెప్పారండి మీ మదర్ గారు ఇంటర్మీడియట్ అంతకుముందు, కానీ అప్పుడు ఏంటంటే స్కూల్స్ కొంచెం దూరంగా ఉండేవి, హై స్కూల్స్ ఇవి. ఈ 7వ తరగతి మన ఊర్లో చదివిందులో ఇంకేం చదువు. అలాంటప్పుడు సైకిల్స్ మీరు అన్నట్టు బడికొస్తా పథకం ద్వారా సైకిల్స్ ఆడబిడ్డ చదువుకోవాలి వాళ్ళకి సైకిల్ ఇస్తాం, వెళ్ళి రండమ్మా మీకు అండగా నేనున్నాను చంద్రన్న ఆ రోజు పంపించారు. ఆ రోజు ఆ సైకిల్ దాదాపు 10 లక్షలు ఎన్నో లక్షల సైకిల్ ఇచ్చారు. ఆ రోజు రాష్ట్రం అంతా, ఈ 2 తెలుగు రాష్ట్రాలు ఇప్పటికి కూడా కొంతమంది ఇళ్లలో ఉన్నాయి. అంటే ఆ విధంగా ఆ రోజు ఇవ్వబట్టి ఎంతో మంది ఆడబిడ్డలు చదివిపించి వాళ్ళ తల్లిదండ్రులు ఆ సైకిల్ అందులో పోయేసి వచ్చేస్తుంది తెల్లారి అదని చదివిపిస్తుంటే రిజర్వేషన్ కాలేజీలు వీళ్ళు చదువుకున్నారు 33% రిజర్వేషన్. ఆ 33% రిజర్వేషన్ వల్ల వాళ్ళు ఎంతో మంది ఉద్యోగాలు సంపాదించారు. ఆ ఉద్యోగాలు సంపాదించి వాళ్ళని చూసి ఒక 10 మంది అప్పటి వరకు చదివిపోయిన వాళ్ళు కూడా ఆ పాప ఉద్యోగం చేస్తుంది, మన పాప కూడా చదువుకుంటే ఆ విధంగా ఉద్యోగం, మన పాప కూడా చదువుతుంది, మన పాప చైతన్యం వచ్చింది. ఆ విధంగా రాబట్టి ఎంతో మంది ఈ రోజు ఈ 2 తెలుగు రాష్ట్రాల మహిళలకు ఆ రోజు అండగా ఒక పాలసీ అనేది, ఒక నాయకుడు ఆలోచన విధానం అనేది ఏ విధంగా మారుస్తుంది, లాంగ్ టర్మ్ ప్లాన్ నాట్ షార్ట్ టర్మ్ అని ఆ విధంగా చేశాం. ఇప్పుడు మనం బస్సుల్లో ఎక్కితే కండక్టర్స్ అంటారు, మహిళా కండక్టర్స్. ఆ మహిళా కండక్టర్ ని ఫస్ట్ టైం ఇంట్రొడ్యూస్ చేసింది చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఎప్పుడు వినూత్నమైన ఆలోచన చేస్తూ ఉంటారు. మళ్ళీ మనం డ్వాక్రా, స్వయం సహాయక సంఘం, ఇవి దేశమంతా ఉన్నాయి.
కానీ దేశంలో కోటి స్వయం సహాయక సంఘాలు ఉంటే 1990s లో ఉమ్. దాంట్లో 60 లక్షల మంది మన మన తెలుగు రాష్ట్రాలు అంటే లైక్ అవును. తెలంగాణ, ఉత్తరాంధ్ర, కోస్తా రాయలసీమలో ఉండేవాళ్ళు. అంటే ఏ విధంగా దాన్ని ప్రమోట్ చేశారో మనం ఆలోచించవచ్చు. ఉమ్. డ్వాక్రా మహిళలకు బుక్స్ ఇచ్చి ఆ రోజు మీరు చాలా చేయండమ్మా, ఉపయోగం అటు డ్వాక్రా అనేది మహిళలకి. కొన్నిటిని వ్యాపారాల్లో వాళ్ళని లింక్ చేసి ఉమ్. కొన్ని పనుల్లో వాళ్ళని లింక్ చేసి ఇప్పుడు చిన్న పనులు ఎక్కడ ఊర్లో చిన్న పనులు డ్వాక్రా వాళ్ళకి లింక్ చేసి వాళ్ళతో చేపియడం, వాళ్ళు ఏమైనా ప్రోడక్ట్స్ తయారు చేస్తే ఆ ప్రోడక్ట్స్ కి బ్రాండింగ్ కల్పించడం, అవును. ఇలాంటివి ఎన్నో ఈ తెలుగు నేలపైన మహిళల కోసం చేయూతనిచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఉమ్. ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు. అదే కాకుండా మళ్ళీ 2014లో కూడా మనం ప్రమోట్ చేయడం జరిగింది అనేక. మళ్ళీ ఇప్పుడు ప్రతి మహిళ ఒక ఆంటర్ప్రీనియర్ గా తయారవ్వాలి. ఉమ్. ఎందుకంటే ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఆస్తిలో సమాన హక్కు కల్పించేప్పుడు నా ఇంటి నుంచి మొదలు పెడతాం, నా ఇంట్లో వాళ్ళకి ఇచ్చే రాష్ట్రం. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు మొన్న మహిళా దినోత్సవం రోజు ఒకే మాట చెప్పారు, మా ఇంట్లో మా కుటుంబం రన్ అవుతుందంటే మా ఇంట్లో మా ఆడవాళ్ళు, మా శ్రీమతి గారు కావచ్చు, మా కోడలు కావచ్చు, వాళ్ళు చేస్తూ ఉన్నారు. వాళ్ళ వల్ల ఈ రోజు కుటుంబం అంతా నిలబడుతుంది. ఆ శక్తి ప్రతి తెలుగింటి ఆడబిడ్డకు ఉంది. ప్రతి తెలుగింటి ఆడబిడ్డ నా ఇంట్లో ఆడబిడ్డలు ఏ విధంగా అయితే ఆంటర్ప్రెన్యూర్ ఆ విధంగా తయారవ్వాలి, మీకు ఈ చంద్రన్న అండగా ఉన్నాడని చెప్పి ఈ రోజు ఒక స్వయం అనే ఒక బ్రాండ్ ని తీసుకొని వచ్చి మన డ్వాక్రా వీళ్ళు ఏం తయారు చేసిన ఆ ప్రోడక్ట్స్ ని ప్రభుత్వం నుంచి ప్రమోట్ చేస్తూ వాళ్ళని చిన్న వ్యాపారాలే స్టార్ట్ చేయండి. చిన్న వ్యాపారం రేపు పెద్ద అవుతాయి. ప్రతి ఒక్కరు ఎంకరేజ్ చేస్తూ ఎంఎస్ఎంఎస్ ద్వారా యూత్ ద్వారా ఎంకరేజ్ చేస్తూ ఈ రోజు ప్రతి మహిళని ఒక ఆంటర్ప్రీనియర్ గా చూడాలనే ఒక లక్ష్యంతో వెళ్తూ ఉన్నాం. అంబేద్కర్ విదేశీ విద్య కావచ్చు, ఇలాంటి విదేశీ విద్య కావచ్చు, కళలు రెక్కలు కావచ్చు, ఇలాంటి అనేక కార్యక్రమాలు పెట్టి పిల్లల కోసం మహిళా ఆడబిడ్డల కోసం ఈ రోజు పనిచేస్తున్నాం. ఈ రోజు చూసుకుంటే ప్రభుత్వం తరపున నుంచి నాప్కిన్స్ కావచ్చు, ఇలాంటివి ఫ్రీగా వాళ్ళకి ఇవ్వడం కావచ్చు, వాళ్ళకి సమాజం కి సంబంధించి కూడా ఎస్ అండి. మళ్ళీ గిరిజన సంక్షేమ, స్త్రీ సంక్షేమం ఇవి ఉన్నాయి కదండి. ఆడబిడ్డలు గిరిజనులు కావచ్చు, బడుగు బలహీన వర్గాల వాళ్ళ ఆడబిడ్డలు చదువుకోవాలని గురుకుల పాఠశాలలు కావచ్చు, ఇవి ఇంట్రడ్యూస్ చేసింది కూడా తెలుగుదేశం పార్టీని. 294 నియోజకవర్గాల్లో ఆ రోజు గురుకుల పాఠశాలని, సాంఘిక సంక్షేమ పాఠశాల, గిరిజన సంక్షేమ పాఠశాల వీటన్నిటిని పెట్టించి ఎంతో మంది ఆడబిడ్డలని వాళ్ళ ఆడ హాస్టల్లో పెట్టి వాళ్ళతో చదివిపించి వాళ్ళ కోసం ప్రత్యేకంగా జూనియర్ కాలేజీలు ఏర్పాటు చేసి ఆ తర్వాత చదువుకున్న తర్వాత వాళ్ళు ఉన్నత స్థానంలో రిజర్వేషన్ ఇవన్నీ తోడయ్యేటట్టు యాడ్ చేసి ఒక విప్లవం తీసుకొని వచ్చింది మహిళలకు. ఎందుకంటే ఇది ఒక సగర్వంగా చెప్పగలం, తెలుగుదేశం పార్టీ అనేది ఈ తెలుగు జాతి కోసం, ఈ తెలుగు జాతి మహిళల కోసం ఏ విధంగా పనిచేస్తుంది, దీంట్లో ఎలాంటి రాజీ లేదు. ఎందుకంటే ఒక ఆడబిడ్డ దేన్నైనా శాసించగలదు అని నమ్మి ఒక పార్లమెంట్ మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ శాసనసభకి స్పీకర్ గా ప్రతిభా భారతి గారిని ఎన్నిక చేసిన తెలుగుదేశం పార్టీ. ఉమ్మడి రాష్ట్రంలో రాజశేఖర్ రెడ్డి, జనార్దన్ రెడ్డి మహామహులు ఆ రోజు 294 నియోజకవర్గాల్లో ఉంటే ఆ 290 నుంచి వచ్చినప్పుడు ఒక దళిత ఆడబిడ్డని స్పీకర్ స్థానంలో కూర్చోబెట్టారు. అంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఫస్ట్ టైం ఒక మహిళని స్పీకర్ గా చేయడం అంటే ఇంటినే కాదు రాష్ట్రంలో శాసనసభను కూడా ఒక ఆడబిడ్డ నడిపించగలదు అనే నమ్మకంతో ఆ రోజు స్పీకర్ స్థానంలో ప్రతిభా భారతి గారిని ప్రోత్సహించడం కావచ్చు. నాట్ ఓన్లీ ప్రతిభా భారతి గారు అండి, ఎంతో మందిని మహిళా నేతల్ని ప్రోత్సహించారు, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా అవకాశం కల్పించారు. ఈ రోజుటికి ఆ చిత్తశుద్ధితో ముందుకెళ్తారు. టీడీపీ అనగానే పురుషుల కన్నా మహిళలే ముందుంటూ ఉంటారు, లేడీసే ఫస్ట్ ముందుకు వస్తూ ఉంటారు జెండా పట్టుకొని. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఆ విధమైన విప్లవం తీసుకొని వచ్చింది, సామాజిక విప్లవం. తరాలకు మారిన ఈ విధంగా ప్రతి ఒక్కరికి అండగా నిలబడాలి అనే ఒక ఉద్దేశంతో ఆ రోజు ఎన్టీ రామారావు గారి నుంచి నేను లోకేష్ గారి వరకు ఈ రోజు మేము మీకు వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్‌ప్రెన్యూర్ ఈ విధంగా మహిళలు ఎంకరేజ్. ఆయన తన నియోజకవర్గంలో ఏం చేశారంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆడబిడ్డలు తీసుకొని వచ్చి వాళ్ళు ఇంట్లో ఉండే వాళ్ళకి బ్యూటిషియన్ కోర్సులు కావచ్చు, మళ్ళీ టైలరింగ్ కోర్సులు కావచ్చు, టైలరింగ్ మెషిన్స్ ఇవ్వడం, వాళ్ళకి కుట్టు పరిశ్రమలు పెట్టించడం, వాటి ద్వారా జూట్ బ్యాగ్స్ వాళ్ళు తయారు చేసిన ప్రొడక్ట్స్ వీళ్ళే ప్రమోట్ చేస్తూ ఉన్నారు. ఈ రోజుకి కూడా స్త్రీ శక్తి అని ఎన్టీఆర్ భవన్ హైదరాబాద్ లో పక్కన ఒకటి ఉంటుంది, అక్కడ ఏంటి మన చేనేత మహిళలు ఎవరైతే ఆ ప్రొడక్ట్స్ తీసుకొని వచ్చి ప్రమోట్ చేస్తూ ఉన్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారు కూడా ఇప్పుడు గానీ, లోకేష్ గారు కానీ ఎక్కడ వెళ్ళినా కానీ ఢిల్లీకి ఎక్కడన్నా చేనేతలు తయారు చేసే ప్రొడక్ట్స్ ఎత్తుకోవాలి, మన చేనేత బ్రాండింగ్ మనం ప్రమోట్ చేస్తూ ఈ విధంగా మహిళల కోసం తెలుగుదేశం పార్టీ పనిచేస్తుంది. ఎల్లప్పుడూ ఏంటంటే మహిళలు ఆనందంగా ఉంటే రాష్ట్రం ఆనందంగా ఉంటుందని నమ్మే సిద్ధాంతం. ఏ రోజు గానీ రాజకీయాల్లో ఇప్పుడు మహిళల గురించి మీరు మాట్లాడుతాం కానీ మహిళలని కించపరిచే విధంగా తెలుగుదేశం పార్టీ ఏ రోజు రాజకీయాలు చేయలేదు, గుర్తుపెట్టుకోండి. గతంలో మేము ప్రతిపక్షంలో ఉండేటప్పుడు మా నాయకుడు యొక్క భార్యని, మా నాయకురాలను, తెలుగుదేశం పార్టీ నాయకురాలను ఎంతో మందిని వ్యక్తిగతంగా హననం చేశారు. కానీ తెలుగుదేశం పార్టీ నుంచి ఏ రోజు కానీ వాళ్ళని కానీ వాళ్ళ కుటుంబం సమాధానం ఏంటి అంటే వాళ్ళు ఇప్పుడు ఒక తల్లిని, ఒక ఆడబిడ్డని, ఒక ఆడబిడ్డని ఎవరైనా, అది ఎవరైనా కావచ్చు,
విమర్శిస్తున్నానంటే ఒకటి, మనం కూడా ఒక తల్లి కడుపున పుట్టామనేది గుర్తుపెట్టుకోవాలి. ఉమ్. ఎందుకంటే ఈ రోజు నువ్వు ఎవరో తల్లిని అంటూ ఉన్నావు, రేపు నీ తల్లిని అంటే నీకు ఆ బాధ తెలుస్తుంది. మనం అందుకని ఏంటంటే భరతమాత అమ్మానే అంటే అనుకుంటా. రాజకీయాల్లో ఒక హుందాతనం అనేది ఉండాలి. ఉమ్. చేయి రాజకీయం, నైతిక విమర్శలు చేయండి. వ్యక్తిగతంగా వెళ్ళి కుటుంబంలో ఆడవాళ్ళని, రాజకీయంకి సంబంధం లేని ఆడవాళ్ళని క్యారెక్టర్ అసాసినేషన్, బాడీ షేమింగ్ చేయడం అనేది తప్పు. ఉమ్. ఈ రోజు రాజకీయాల్లో మహిళలు రావాలని తెలుగుదేశం పార్టీ అడుగుతోంది. ఈ రోజు వాళ్ళకు ఇప్పుడు చాలా మంది అంటారు మహిళలు ఎందుకు రావాలి ఈ తిట్లు తినడానికి కానీ. ఇది ఈ తిట్లు విధానం అనేది రీసెంట్ గా ఒకరిద్దరు కొంతమంది వాళ్ళ స్వార్థాల కోసం అలాంటి వాళ్ళు రాజకీయంగా భూస్థాపితం చేద్దాం అందరం కలిసి. ఉమ్. ఎందుకంటే వ్యక్తిగత దూషణలు తప్పు. తెలుగుదేశం పార్టీ నుంచి ఒక కార్యకర్త తెలుసో తెలియకో మాట్లాడితే అతనిపైన చట్ట ప్రకారంగా చర్యలు తీసుకున్నారు. ఈ విధంగా మాట్లాడి ఎవ్వరు మహిళలను విమర్శించొద్దండి అని చెప్తారు. ఎందుకంటే ఇప్పుడు మహిళా రాజకీయ